నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పిఠాపురం రాజా ఆస్తులు అన్యక్రాంతం పంపినాయని రాజా ఆస్తులను పరిరక్షించడం కోసమే ఈ మహల్లో ఉన్నామని రాజా బహదూర్ రామరత్నం అన్నారు. ఆయన మాట్లాడుతూ పిఠాపురం రాజా ఆస్తులు ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేయడం తప్ప వ్యాపారాలు చేయడానికి ఎప్పుడు కూడా వెళ్ళలేదని, కొందరు పిఠాపురం సంస్థానాన్ని కనుమరుగు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాన్నగారు విగ్రహం ఈ మధ్యన ఎవరెవరో మా ఆస్తులు కబ్జా చేసి మాకు అన్యాయం చేసి నాన్నగారి పేరుతో ఆయన పేరుని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ దుర్మార్గుల గురించి అని చెప్పేసి నేను అది మలినం అయిపోయిందని దానికి నేను పాలాభిషేకం తులసి నీళ్ళ అభిషేకం చేస్తున్నానండి. మరో విషయం ఏంటంటే 5వ తారీఖున నాన్నగారు జయంతి నాడు RRDHR కాలేజీకి వెళ్ళి 9:30కు బయలుదేరి 10 గంటల వరకు 10:30 వరకు కూడా ఉన్నాం. ఉండి అక్కడ వారికి దండ వేసి నాన్నగారి విగ్రహానికి ఎప్పుడు అలా చేస్తాను. సో మెనీ టికెట్స్ నేను చేస్తున్నాను. దీనికి కూడా ఎన్నో పదుల సంవత్సరాల నుంచి నేను దండలు వేస్తున్నాను. ఈ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి కూడా నా చేత దండలు వేయించారు అందరూ మున్సిపాలిటీ వాళ్ళు. నాకు చెప్పి పోయిన సంవత్సరాన్ని ఈ సంవత్సరం నాకు ఆహ్వానం అందలేదు, ఏం లేదు. పిఠాపురం రాజవంశం ప్రోటోకాల్ ప్రకారం ఆత్మాభిమానం పిలవకపోయినా ఇంకా ఎందుకో అనిపించి నేను పోయిన సంవత్సరం ఒప్పుకున్నాను. ఈ సంవత్సరం వేసి పిలిచిన పిలవపోయినాను. మా నాన్నగారి విగ్రహం గార్లెండ్ చేయాలని చెప్పేసి నేను ముందు అక్కడికి చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఆగాను. ఇక్కడ ఆగి కారు తిప్పుతూ ఉంటే ఎవరెవరో చాలామంది జనం నాకు చేసి మనం లేకుండానే వచ్చేసేరేంటి అని అనుకున్న తర్వాత నా పర్మిషన్ లేకుండా ఎవరు చెప్పలేదు అని చూస్తే మరి అక్కడ మా ఆస్తులు మోసం చేసి కబ్జా చేసిన వాళ్ళు, అన్యాయమైన మోసపూరితమైన రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కింద మరి 3 ఏళ్ళు అన్నదేమో 30 ఏళ్ళు కొన్నాళ్ళు విడిచి పెట్టిన వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా ఉంటే అది చూసి నేను బాధపడి మనసు క్లేశంతో ఇంకా కంచి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నిలబడి ఆ తర్వాత కారు మీద ఆ తర్వాత వెళ్ళిపోయి సంస్థాన సత్తులో మా నాన్నగారి విగ్రహానికి చేసాం. 511 ఎకరాలు ఇచ్చాం. దానికి మా నాన్నగారి విగ్రహాన్ని చేసి భోజనాలు కూడా ఎవరో కొంతమంది పెద్దలకే పెట్టి వచ్చేసామండి. ఈ పరిస్థితిలో చెప్తున్నాను, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ దాంట్లో మరి అవతల లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మచ్చలేని చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత ఈయనందరినీ కొత్తగా పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళిద్దరినీ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇచ్చారు జగన్ గారు ఉంటున్నప్పుడు. దాని గురించి పిల్లలందరూ కూడా వీళ్ళందరూ కూడా నిరసిస్తూ చేస్తే వాళ్ళనేమో 10 రోజులు సస్పెండ్ కూడా చేశారని విన్నాను. ఇదండి. అయితే ఒక మాట చెప్తున్నాను, ఏమండి ఇక్కడ చేసిన ఎక్కడ ఉన్నారు కదా అక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడే చేయాలా? నన్ను ఒక పక్కన నన్ను పొగుతూ నాకు వెనకాల ట్యాప్ చేసి కత్తితో పొడి చేసి ఇప్పుడు నన్ను గట్టిగా ఇలాగా నువ్వు కేసు కంటిన్యూ చేస్తే నువ్వు బ్రతికుండా ఒక జాగ్రత్త అని చెప్పేసి నాకు వార్నింగ్లు కూడా వచ్చాయి. ఇలాంటివి అయినా సరే నేను పౌరుషమైన వాడిని అలా ఉండిపోయాను. అయితే నాన్నగారి పేరు కమర్షియలైజ్ చేస్తున్నట్టు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మిగిలిన అదే ఇదంతా ప్రజలకే వెళ్ళాలి. నా తదనంతో అంతా ప్రజలకే. నా పిల్లలు బాసులు వాళ్ళందరికీ 5,000 కోట్ల రూపాయలు కొడుతున్నారు. నా ప్రజలకు మటుకు వాళ్ళందరికీ వెంటనే నేను PMF పిఠాపురం మహారాజ్ ఫౌండేషన్ పెట్టాను. కేవలం అందులో ముగ్గురే ఉన్నాను, నేను మా బంధువైన డాక్టర్ గారు ముగ్గురే, ఇంకెవరు లేరు అందరూ. అయితే ఎన్నోసార్లు మమ్మల్ని కూడా ట్రస్ట్లో పెట్టినని ఈ దుర్మార్గులు నన్ను ఇచ్చేసినా నేను లొంగలేదు అలాంటి వాటి. కాబట్టి ఇవన్నీ మీరు ప్రజలందరూ చేసుకొని నా తదనంతరం నీతికి నిజాయితీకి ఇంతకాలానికి వచ్చినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన హయాంలో రాజాగారు చేసిన దాన ధర్మాలు మళ్ళీ ఆయన టైంలో ఆయన నీతి నిజాయితీ నిబద్ధతతో ఉన్న మనిషిని మేము గుర్తించాం, నిరూపించుకున్నారు కూడా ఈ సంవత్సరంలో. అంచేత ఆయన ఇదంతా టేకప్ చేసి అదంతా ఆయన రాజాగారు దాన ధర్మాలు కట్టించేయాలి నా ధర్మంతో కూడా అని ఆయన కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి ఎంతో ప్రేమతోటి ఆయన చూసినటువంటి ఎప్పుడు మాకు ఏ అన్యాయం చేయలేదు నారా చంద్రబాబు నాయుడు గారు. అంచేత ఈ సందర్భంగా వాళ్ళు ముగ్గురు కూటమే ఉండాలి తప్పించి ఎవరు వచ్చినా సరే నాన్నగారికి ఆ దాన ధర్మాలకి ఖచ్చితంగా విఘాతం కలుగుతుంది.
వారు ఉండాలి. మా కుటుంబం